హాయ్. సినిమాల పరంగా చిరంజీవి గారిని బాలకృష్ణ గారు తొక్కేస్తున్నారు అంటున్నారు. ఎందుకంటే విశ్వంబర వచ్చి చాలా రోజులు అవుతుంది. బట్ అఖండ 2కున్న బజ్ అయితే విశ్వంబరకి లేదు. మరి ఈ విధంగా చూసుకుంటే మీరేమంటారు? మెగాస్టార్ని తొక్కేంత రేంజ్ ఎవరికి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆ బజ్ విషయానికి వస్తే అఖండ 2 సీక్వెల్ అండ్ విశ్వంబర ఇప్పుడు వస్తుంది. సో దానివల్లనే ఆల్రెడీ అఖండ బ్లాక్ బస్టర్ కాబట్టి దానికి బజ్ ఉంది అండ్ కాబట్టి ఆ బజ్ ఏర్పాటైంది. బట్ అంతకుమించి చిరంజీవి గారిని బాలకృష్ణ గారు తొక్కేంత అయితే లేదని నా ఒపీనియన్. అంటే ఈ మధ్య చూసుకుంటే చిరంజీవి గారు చేస్తున్న మూవీస్ వరుసగా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. సో ఆ పరంగా చెప్పుకోవచ్చా విశ్వంబరకి బజ్ లేదని? అంటే ఇప్పుడు స్టోరీ సెలెక్షన్ అండి. ఇంతకుముందు వచ్చిన మన అన్ని ఏం ఆడట్లేవు. ఇప్పుడు వాల్తేరు వీరయ్య ఆడింది, దాని తర్వాత ఈ బోలాశంకర్ లేదు, ఏం లేదు. సో మెయిన్ ఇప్పుడు జనాలు అనేది మెగాస్టార్ని ఓకే చూడాలనుకుంటారు, వింటేజ్గా చూడాలనుకుంటారు, కొత్తగా చూడాలనుకుంటారు. బట్ ఇంకా ఏదో కొత్తగా ట్రై చేద్దామని స్టోరీ సెలెక్షన్ ఎక్కడో గాడి తప్పినట్టు నాకు అనిపించింది. మరి అఖండ 2 ట్రైలర్ చూసారు కదా, టీజర్ బాలయ్య గారి స్టైల్ కానీ ఆయన మాస్ లుక్ కానీ ఎలా అనిపించింది? అంటే అది కేవలం ఆయనకే సొంతం అది. ఎందుకంటే ఆ సీన్స్ వేరే వాళ్ళు ఎవరు చేసినా కానీ అది తప్పకుండా దాన్ని నెక్స్ట్ లెవెల్లో ట్రోల్ చేసేవారు. బట్ అది ఓన్లీ బాలయ్య గారికి పడ్డది కాబట్టి అది ఓకే. అంటే బయట ఈవెంట్స్ లో చూస్తున్నా కూడా బాలయ్య గారు చాలా అదే కదా యాక్టివ్ అనే కాదు. ఇప్పుడు నువ్వు ఏ హీరో ఫ్యాన్ అయినా కావచ్చు, ప్రభాస్ ఫ్యాన్ అవ్వచ్చు, అల్లు అర్జున్ ఫ్యాన్, ఎవరి ఫ్యాన్ అయినా కానీ ఏదో ఒక టైంలో జై బాలయ్య అంటావు.